హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఇవాళ వీడియోలో నేను మీకు యాక్ట్ ఫైబర్ నెట్ గురించి చెప్పబోతున్నాను. సో యాక్ట్ ఫైబర్ నెట్ లో ఇంతకు ముందు నేను చాలా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ మీరు చూడాలనుకుంటే ప్లేలిస్టే ఉంది, దాని యొక్క లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇంకా వీడియో చివరిలో కూడా ఇచ్చేస్తాను, అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఇంకా ఈ రోజు అయితే మనం యాక్ట్ ఫైబర్ నెట్ యొక్క ప్లాన్స్ నెల్లూరులో ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాము. ఇంతకు ముందు ఇక్కడ లిస్ట్ లో ఉన్న మన ఆంధ్రాకి సంబంధించిన అన్ని సిటీస్ గురించి నేను ప్లాన్స్ ఏమిటి అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ ఏ లిస్ట్ అయితే ఉండదో దాంట్లో మన ఆంధ్రాలో ఏ సిటీస్ ఉన్నాయో ఆ సిటీస్లో ఏ ప్లాన్స్ ఉన్నాయో అవి చెప్పేశాను. దాని గురించి చూడాలంటే మీ సిటీ ఇక్కడ ఉంటే మీరు చూసుకోవచ్చు. ముందుగా నేను ఇక్కడైతే యాక్ట్ ఫైబర్ నెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మీరు కూడా ప్లాన్స్ చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ యొక్క లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఈ వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే నేను మచిలీపట్నం గురించి కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను. ఇంకపోతే మన నెక్స్ట్ సిటీ ఇక్కడ లిస్ట్ లో నెల్లూరు ఉంది. ఈ రోజు నెల్లూరు గురించి తెలుసుకుందాము. అయితే నెల్లూరు అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూడండి నెల్లూరు యొక్క ప్లాన్స్ ఇక్కడ వచ్చేసాయి. యాజ్ యూజువల్ మనం వ్యూ ఆల్ ప్లాన్స్ మీద క్లిక్ చేసుకుంటాము. అన్ని ప్లాన్స్ మనకి ఒకే చోట చూసేకి కనబడతాయి అనమాట. ఇక్కడ స్పీడ్ ప్లాన్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ అనేసి రెండు కేటగిరీస్ అయితే ఇక్కడ యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళు ప్రతి టౌన్ లో ఇస్తున్నారు, ఇక్కడ కూడా ఇస్తున్నారు. ఇంకా స్పీడ్ ప్లాన్స్ కి ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ కి మధ్య తేడా ఏమిటంటే స్పీడ్ ప్లాన్స్ లో వచ్చేసి మీకు ఇంటర్నెట్ మాత్రమే వస్తుంది. అదే కనుక ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ చూసినట్లయితే దీంట్లో ఇంటర్నెట్ తో పాటు ఓటీటీ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఓటీటీ ఇంకా 300+ లైవ్ టీవీ ఛానల్స్ ఇక్కడ చూసేదానికి వస్తాయన్నమాట. ఇంకా ముందుగా మనం ఇక్కడ స్పీడ్ ప్లాన్స్ గురించి తెలుసుకుందాము. స్పీడ్ ప్లాన్స్ లో స్టార్టింగ్ ప్లాన్ లీస్ట్ ఏమైనా ఉందంటే అది 449 రూపీస్, అంటే 450 రూపీస్, 40 MBPS స్పీడ్ తో వస్తుంది. ఇంకా ఇక్కడ ఫ్రీ రౌటర్ అని ఇచ్చున్నారు. ఇక్కడ ఫ్రీ వైఫై రౌటర్ ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి. ఎప్పుడు కూడా మనము యాక్ట్ ఫైబర్ నెట్ యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలనుకుంటే మీకు 1 month ప్లాన్ తీసుకుంటే మీకు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ 1000 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా వైఫై రౌటర్ అయితే వీళ్ళు ఫ్రీగా ఇవ్వరు 1 month తీసుకుంటే. ఇక్కడ మీరు వైఫై రౌటర్ కావాలంటే మీ సొంతంగా కొనుక్కోవచ్చు. లేదు మీరు వీళ్ళు ఇచ్చే వైఫై రౌటర్ అయితే తీసుకోవాలనుకుంటే మీరు వీళ్ళది మినిమం 6 months ప్యాకేజ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 449 రూపీస్ ప్లాన్ తీసుకోవాలనుకుంటే ఈ 449 రూపీస్ ప్లాన్ 6 months కోసం తీసుకోవాల్సి ఉంటుంది. లేదా ఇక్కడ నుంచి ఏ ప్లాన్ చూస్ చేసుకున్నా సరే అది మినిమం మీరు 6 months ప్లాన్ తీసుకుంటే మాత్రమే వీళ్ళు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఫ్రీగా ఇస్తారు. ఇంకా వైఫై కూడా దాంతోపాటు మీకు ఫ్రీగా ఇస్తారన్నమాట. లేకపోతే ఇక్కడ ఫ్రీ రౌటర్ ఇచ్చారు కదా అని మీరు 1 month కనెక్షన్తో పాటు ఇస్తారేమో అనుకొని తీసుకుంటే మాత్రం 1 month కనెక్షన్కి వీళ్ళు ఫ్రీ వైఫై రౌటర్ అయితే ఇవ్వరు. ఇక్కడ ఇచ్చున్నారు చూడండి, అప్లికేబుల్ ఆన్ ఆఫర్ సెలెక్షన్ అని కూడా వీళ్ళు ఇచ్చున్నారు. ఇంకా దీని తర్వాత చూసినట్లయితే 449 ప్లాన్ తర్వాత 499 రూపీస్ ప్లాన్ ఉంది. ఇది వచ్చేసి 50 MBPS స్పీడ్తో వస్తుంది. ఇంకా దాని తర్వాత 599 రూపీస్ ప్లాన్ ఉంది. ఇది వచ్చేసి 75 MBPS స్పీడ్తో వస్తుంది. దాని తర్వాత 749 రూపీస్ ప్లాన్ ఉంది, 150 MBPS స్పీడ్తో వస్తుంది. దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ స్పీడ్ ప్లాన్స్ లో వచ్చేసి 1049 రూపీస్, ఇది 200 MBPS స్పీడ్ తో వస్తుంది అనమాట. ఇంకా 749 ఇంకా 1049 లో మీకు నెట్ఫ్లిక్స్ OTT మాత్రమే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ కూడా చేస్తున్నారు. ఈ స్పీడ్ ప్లాన్స్ లో ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ లో అయితే OTT రానే వస్తుంది. ఇంకా ఈ స్పీడ్ ప్లాన్స్ లో వచ్చేసి 749 ఇంకా 1049 ఈ రెండు ప్లాన్స్ లో మాత్రమే నెట్ఫ్లిక్స్ ఒక్కటే, ఇంకా ఏ OTT రాదు, నెట్ఫ్లిక్స్ మాత్రమే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో చూసారు కదా, ఇక్కడ స్పీడ్ ప్లాన్స్ అయితే ఈ ప్లాన్స్ అనేవి మనకి యాక్ట్ ఫైబర్ నెట్ వాళ్ళు నెల్లూరులో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా దీని మీద అడిషనల్ గా 18% GST ఉంటుంది. ఇక్కడ చెప్పిన రేట్స్ వచ్చేసి వితౌట్ GST లేకుండా మీరు ఈ ప్లాన్ తీసుకున్నట్లయితే దీని మీద 18% GST ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంకా అదే విధంగా ఎంటర్టైన్మెంట్ ప్లాన్స్ చూసినట్లయితే నెక్స్ట్ దీంట్లో వచ్చేసి స్టార్టింగ్ 649 రూపీస్ పర్ మంత్ ఉంది. దీని స్పీడ్ వచ్చేసి 40 MBPS. దీంట్లో OTT యాప్స్ ఏవే వస్తాయంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్, Z5, సన్ నెక్స్ట్, FTV ఇంకా 300+ లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయి. ఇక్కడ కూడా సేమ్ అదేనండి, మీరు 1 month ప్యాకేజ్ తీసుకుంటే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా వైఫై అయితే మీరు కొనుక్కోవాలి, లేదా వాళ్ళు ఇచ్చే వైఫై అయితే వాళ్ళకి డబ్బులు అనేది పే చేయాల్సి ఉంటుంది. 6 months ప్యాకేజ్ తీసుకుంటే మీరు అప్పుడు మీకు వైఫై ఇంకా ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఫ్రీ అనమాట. దాని తర్వాత 799 రూపీస్ ప్లాన్ ఉంది. దీని స్పీడ్ వచ్చేసి 100 MBPS. ఇక్కడ మీకు నెట్ఫ్లిక్స్ అడిషనల్ గా వీళ్ళు ఇస్తున్నారు. 649 లో వచ్చేసి నెట్ఫ్లిక్స్ ఉండదు, మిగతా నేను చెప్పిన ఇక్కడ OTT యాప్స్ ఇస్తారు. 799 లో వచ్చేసి నెట్ఫ్లిక్స్ ని కూడా యాడ్ చేసి ఇస్తున్నారు అనమాట. దాని తర్వాత 1050 రూపీస్. దీని స్పీడ్ వచ్చేసి 150 MBPS స్పీడ్ వస్తుంది. దీంట్లో OTT యాప్స్ ఏవే వస్తాయంటే నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, సోనీ లివ్, Z5, సన్ నెక్స్ట్, FTV ఇంకా 300+ లైవ్ టీవీ ఛానల్స్ ఇక్కడ వస్తాయి. దాని తర్వాత ప్యాకేజ్ వచ్చేసి 1499 అంటే 1500 రూపీస్. దీని స్పీడ్ వచ్చేసి 1 GBPS స్పీడ్ వస్తుంది. దీంట్లో కూడా మనకి నెట్ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, సోనీ లివ్, Z5, సన్ నెక్స్ట్, FTV 300+ లైవ్ టీవీ ఛానల్స్ అనేది ఇక్కడ వస్తాయి అన్నమాట. చూసారు కదా ఈ రెండు రకాల కేటగిరీస్ లో ఎన్ని ప్లాన్స్ ఉన్నాయని. దీని మీద 18% GST ఉంటుంది. 1 month ప్యాకేజ్ తీసుకుంటే మీరు ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఇవ్వాలి. 6 months ప్యాకేజ్ తీసుకుంటే ఇన్స్టాలేషన్ ఛార్జెస్ ఇవ్వాల్సిన అవసరం
లేదు, ప్లస్ వైఫై రౌటర్ కూడా ఫ్రీగా మీకు ఇస్తారు. కాకపోతే మీకు చిన్న సలహా ఇస్తాను చూడండి. మీరు ఎప్పుడు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునే ముందు మీ ఏరియాలో ఆ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ యొక్క సర్వీస్ ఎలా ఉంది. ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ మీరు వైఫై ఫ్రీగా వస్తుంది, ఇంకా ఇన్స్టాలేషన్ చార్జెస్ కూడా లేదు కదా అనేసి మనం ఏం చేస్తాం, కక్కుర్తిపడి 6 months ప్యాకేజ్ చేసుకుంటాం. తీసుకున్న తర్వాత ఆ నెట్ సరిగా వర్క్ కాలేదనుకోండి, లేదా ఒక్కొక్కసారి వస్తుంది డ్రాప్ అయిపోతుంది, అలాంటప్పుడు మనం కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి రావట్లేదని కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు వెంటనే వచ్చి దాన్ని రిపేర్ చేసేలా ఉండాలి. కొన్ని ఏరియాస్లో వీళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు, ఫోన్ కాల్స్ ఎత్తారు. అలాంటప్పుడు మనకి 6 months తీసుకున్న డబ్బులు బొక్కపాయే. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ముందుగానే మనము దీనికి సంబంధించిన రివ్యూస్ అనేది మన ఏరియాలో ఎట్లున్నాయి. ఇప్పుడు నెల్లూరు కదా, నెల్లూరులో యాక్ట్ ఫైబర్నెట్ రివ్యూ ఇన్ నెల్లూరు అని మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే ఆల్రెడీ కనెక్షన్ తీసుకున్న వాళ్ళు అక్కడ రివ్యూస్ ఇచ్చుంటారు. ఆ రివ్యూస్ చూసుకొని మీరు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవాలా లేదా అనేసి డిసైడ్ చేసుకొని తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేసే వాళ్ళు ఉండాలి కదా, మనం పోయి రిపేర్ చేసుకోలేం. కాబట్టి ఇది చిన్న సలహా మీకు, ఐ హోప్ మీకు ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నాను. ఈ విధంగా మీరు గూగుల్లో సెర్చ్ చేసి ఏ కంపెనీ ఇంటర్నెట్ తీసుకుంటే బాగుంటుంది అని సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి తీసుకోండి. నేను చెప్పానని చెప్పి ప్లాన్స్ బాగున్నాయనేసి తీసుకుని తర్వాత ఇబ్బంది పడబాకండి. జస్ట్ మీకు అవగాహన కోసం ఇక్కడ ఈ వీడియో చేయడం మాత్రమే, అంతేగాని వీళ్ళకి ఈ కంపెనీ వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు. చాలా మంది సెర్చ్ చేస్తూ ఉంటారు యాక్ట్ ఫైబర్నెట్ గురించి తెలియకుండా ప్లాన్స్ గురించి, అందుకనేసి వీడియో చేయడం. ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి టాపిక్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉందో మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు. ఇంకా వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ని కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్, కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్ తో. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.